ఇప్పుడు మన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయటటువంటి ప్రోగ్రాము. దీనికి మన వ్యవసాయదారులకి మౌలిక వసతులు అంటే గిడ్డంగులు, తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే మనకి రైస్ మిల్సు, తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ, ఈ రంగాల్లో మౌలిక సదుపాయాలను కలుగజేసి తద్వారా రైతులకి నిల్వ చేసుకొని ప్రాసెస్ చేసుకొని తద్వారా మంచి గిట్టుబాటు ధర కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ముఖ్యంగా మనకి రైతులకి ఉపయోగం ఏంటంటే ఈ మనం అనుకున్నటువంటి కార్యక్రమాలకైనా తీసుకునే లోన్ మీద దాదాపుగా ₹1 వడ్డీ, నార్మల్గా అయితే రూపాయి వడ్డీ ఉంటుంది బ్యాంకులు ఇచ్చేది. ₹1 వడ్డీ అంటే ₹1 వడ్డీకే మనకి వీళ్ళకి బ్యాంకుల ద్వారా అప్పు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ విధమైనటువంటి కొలెటరల్ సెక్యూరిటీ అంటే మనం మళ్ళీ ఇతర సెక్యూరిటీస్ లేకుండా సేమ్ మనం ఏదైతే గోడౌన్ ఉంటుందో, రైస్ మిల్ ఉంటుందో అదే సెక్యూరిటీ తోటి బ్యాంకులు 2 కోట్ల వరకు కూడా వితౌట్ సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు ఇవ్వడానికి ఈ రోజున బ్యాంకులు రెడీగా ఉన్నాయి. అది అంతేకాకుండా CGTSME కవర్ అనేది మనం ఎక్కడైతే సెక్యూరిటీ ఉండదో అది కూడా సెంట్రల్ గవర్నమెంటే అందజేస్తుంది. దాని మీద వచ్చేటువంటి ఫీజు ఏదైతే ఉందో అది కూడా మన గవర్నమెంటే చెల్లిస్తుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో ఇండివిజువల్ పథకానికి అనుసరించి ఇప్పుడు గోడౌన్ కంటే గోడౌన్ సపరేట్ సబ్సిడీ ఉంది, రైస్ మిల్ సపరేట్ సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీలు కూడా తీసుకునేటువంటి సౌలభ్యం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే 2 రకాల బెనిఫిట్, ఒకటేమో సబ్సిడీ, రెండోదేమో వడ్డీ రాయితీ. 2 బెనిఫిట్స్ ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు అనమాట. ఇందులో మనం ఎవరెవరు దీనికి అర్హులంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. రైతుల దగ్గర నుంచి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను, తర్వాత గ్రూపు, ఫెడరేషన్స్, SHGs, ఇండివిజువల్స్ ఎవరైనా సరే, పార్ట్నర్షిప్ ఫర్ము, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరైనా సరే ఈ అనేక వసతులు కలగజేయడానికి ముందుకు రావచ్చు అనమాట. ఇంక ఇది కాకుండా మనకి దీని ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ వెబ్సైట్ ఉంది. agriinfra.dac.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఎవరైతే ఈ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము సెంట్రల్ లెవెల్లో దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాంకు వాళ్ళు దానికి తగ్గట్టుగా అప్లికేషన్ ప్రాసెస్ చేసి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి లోన్ ఇచ్చినాక తర్వాత సబ్సిడీ నిబంధనలకు కూడా సబ్సిడీ వస్తుంది. తర్వాత ఎవ్రీ 3 నెలలకు కూడా మన సబ్సిడీ రాయితీ ఏదైందో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అందుతుంది అనమాట. ఏ కార్యక్రమాలు మనం చూసేటైతే ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకటి రైస్ మిల్లు, తర్వాత గోడౌను, కోల్డ్ స్టోరేజీ, తర్వాత సీడ్ ప్రాసెసింగ్ సంబంధించినవి కానీ ఇవన్నీ ముఖ్యంగా ఈ ఫెసిలిటీస్ అన్ని ఏదైనా సరే ముందుకు రావచ్చు. అంతేకాకుండా మనం ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళకి డ్రోన్ కానీ ట్రాక్టరు ఇవన్నీ కూడా మనం స్కీమ్ కూడా దీని ద్వారా ముందుకు రావచ్చు. ఇది కాకుండా బయో ఫర్టిలైజర్సు, బయోపెస్టిసైడ్స్, నర్సరీ చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఒక 20-25 ఐటమ్స్ లిస్టు. అది మన వెబ్సైట్లో కూడా ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా వెబ్సైట్లో అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెబ్సైట్ ద్వారా కూడా చూసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడవచ్చు. లేదంటే మా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అయినటువంటి నాప్కాన్స్లో నబార్డ్ రీజనల్ ఆఫీసర్ నాప్కాన్స్ ద్వారా మీరు పొందొచ్చు. మీరు ఇంకా వివరాలు కావాలన్నట్టు కూడా మా ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి. 9849286869 మీరు ఫోన్ చేసినా కూడా మీకు ఇంకా వివరాలు పొందవచ్చు. వెబ్సైట్ పేరు agriinfra.dac.gov.in.